अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन, आयत पढ़ो। أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون. माशाअल्लाह बारकल्लाह। रब्ब इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़िहनी फ़िद्दीन। ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సమస్త ప్రశంసలు, సమస్త పొగడ్తలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహ పరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రం శోభిస్తాయి. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే మనందరినీ శిశువు రూపంలో బయటకు తీస్తున్నాడు. యుక్త వయసుకు చేరేటందుకు ఎదుగుదలను ప్రసాదిస్తున్నాడు. తిరుగుతున్న కాలచక్రం, మారుతున్న మనుషులు, అర్థం కాని తలరాతలు లిఖించేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన తన గ్రంథంతో పాటు ప్రవక్తలను ఎంపిక చేసుకున్నాడు. తన ధర్మాన్ని ప్రజలకు తెలపడానికి, మార్గం చూపడానికి, సత్య అసత్యాలను తెలపడానికి, ధర్మ అధర్మాలను బోధించడానికి ప్రవక్తలను పంపాడు. అలా వచ్చిన ప్రవక్తలందరిపై అందులోని చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ్య ప్రదాత అయిన ముస్తఫా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనంతకోటి శుభాలు, అనంతకోటి కారుణ్యాలు, అనంతకోటి శాంతి వర్షింపచేయుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఈరోజు దర్సు జుమా రోజు ప్రత్యేకతలు మరియు గొప్పతనం అదేంటో ఈరోజు మనం గ్రహిద్దాం ఇన్షా అల్లాహ్. ఓనా ధార్మిక సహోదరి సహోదరుమనులారా, అల్లాహ్ యొక్క దైవభీతిని మరియు ఎల్లవేళలా ఆయన భయాన్ని కలిగి ఉండటం మనం తెలుసుకోవాలి. అల్లాహ్ ప్రజలలో నుండి ప్రవక్తలను ఎన్నుకున్నాడు మరియు ఆ ప్రవక్తలలో 5 ఉన్నతమైనటువంటి వారు ఇబ్రాహీం, నూహ్, మూసా, ఈసా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు ఈ 5 కూడా 2 తన స్నేహితులుగా చేసుకున్నాడు. వారు ఇబ్రాహీం అలైహి వసల్లం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరియు ఆ 2 నుండి కూడా అల్లాహ్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నుకున్నాడు. కనుక ఈయన ప్రవక్తలందరిలో గొప్పవాడు. అదేవిధంగా ప్రదేశాలలో ఘనత కలిగినటువంటి మక్కా, అల్లాహ్ సమస్త భూమండలం నుండి మక్కాను పవిత్ర స్థలంగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఎలాగైతే ప్రవక్తలలో మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక ఉన్నతమైన గుర్తింపు ఉంది, అలాగే ప్రదేశాలలో మక్కా మరియు మదీనా అంటే అల్లాహ్ యొక్క సమస్త భూమండలం నుండి మక్కాను పవిత్ర స్థలంగా ఎన్నుకున్నాడు. దాని తర్వాత మదీనా. ఈ 2 మసీదులలో చదవబడిన నమాజుకు ఎన్నో రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. అదేవిధంగా సమయాలలో అల్లాహ్ జుమా రోజుని ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? అదేవిధంగా సమయాలలో అల్లాహ్ జుమా రోజుని ఎన్నుకున్నాడు. ఈ జుమా రోజులన్నింటికి సర్దార్ అన్నమాట.
అల్లాహ్ ఈ జుమాకు ఎన్నో ప్రాధాన్యతలను ప్రసాదించాడు. దాంట్లో కొన్ని గ్రహిద్దాం ఇన్షా అల్లాహ్. ఆ రోజున పెద్ద పెద్ద సంఘటనలు సంభవించాయి. ఔస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీ రోజులలో అతి ఉన్నతమైనటువంటి రోజు జుమా రోజు. ఆ రోజున ఆదం అలైహిస్సలాం పుట్టించబడ్డారు, మరియు అదే రోజున ఆయన మరణించారు, మరియు అదే రోజున శంఖం పూరించడం జరుగుతుంది, మరియు అదే రోజున మైకం సంభవిస్తుంది. అబూ దావూద్ హదీస్. మళ్ళీ ఇంకొక చోట అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: సూర్యుడు ఉదయించే దినాలలో అన్నిటికంటే శ్రేష్టమైనది జుమా రోజు. ఆ రోజున ఆదం అలైహిస్సలాం పుట్టించబడ్డారు, మరియు అదే రోజున స్వర్గంలోకి ప్రవేశించబడ్డారు, మరియు అదే రోజున అక్కడి నుండి తొలగించబడ్డారు, మరియు ప్రళయం కూడా జుమా రోజునే సంభవిస్తుంది. ఇది ముస్లిం హదీస్. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రజలందరినీ సమావేశపరిచే రోజు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఉమ్మత్ కొరకు వారంలో ఒక రోజుని ఆరాధన కొరకు నియమించాడు. ప్రజలు ఆ రోజున ఆరాధన కొరకు తమను సిద్ధం చేసుకునేవారు, మరియు సృష్టి ప్రారంభం మరియు ముగింపు, శిక్ష లేక ప్రతిఫలం గురించి తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఇలా అతిపెద్ద సమావేశం అల్లాహ్ ముందు హాజరవుతుంది కాబట్టి వారి యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను పూర్తి చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజు శుక్రవారం. కావున అల్లాహ్ ఉమ్మత్ యొక్క గొప్పదనం దృష్ట్యా ఆరాధన మరియు విధేయత కొరకు, మరియు మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం కొరకు, ఈ ప్రపంచక జీవితం యొక్క వాస్తవికతను తెలుసుకొనుట కొరకు, మరియు ఈ ఆకాశం మరియు భూమి ఒకరోజు అంతమైపోతుందన్నటువంటి విషయాన్ని గ్రహించడం కొరకు, మరియు ప్రతి వస్తువు తిరిగి ఆ సృష్టికర్త వైపు మరలి వెళ్ళవలసిందే అన్న విషయాన్ని తెలుసుకోవడం కొరకు అల్లాహ్ జుమా రోజును చట్టబద్ధం చేశారన్నమాట. మరియు అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ జుమా రోజున ఫజర్ నమాజులో అలిఫ్ లామ్ మీమ్ సజ్దా మరియు సూరా ఇన్సాన్ పారాయణం చేసేవారు. ఎందుకంటే ఈ రెండు సూరాలలో సృష్టి ప్రారంభం మరియు అంతం గురించి, ప్రళయ దినం రోజున సమావేశం అవడం గురించి, సమాధుల నుండి లేవడం గురించి, స్వర్గ నరకాల గురించి ప్రస్తావించబడింది. జుమా యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ జుమా వారంలో ఒకసారి వచ్చేటటువంటి పండుగ. హదీసులో ఈ విధంగా ఉంది. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: నిత్యంగా ఇది ఒక పండుగ. అల్లాహ్ విశ్వాసుల కొరకు శుక్రవారం పండుగ దినంగా చేశాడు. కావున ఎవరైతే ఈ జుమాకు రావాలనుకుంటారో వారు తప్పక గుసులు చేసి మరియు సుగంధ పరిమళాలను పూసుకొని రావాలి. మరియు ఇలా అన్నారు: మీరు మిస్వాకును తప్పనిసరి చేసుకోండి. ఈ హదీసు ఇబ్నే మాజా. ఏంటంట, ఏం చెప్తున్నారు ఇందులో? జుమా రోజున తప్పనిసరిగా గుసులు చేసుకోవడం, సుగంధ పరిమళాలు మనం పూసుకోవడం, అలాగే తప్పకుండా మిస్వాక్ చేయడం, ఆ తరువాత జుమా నమాజ్కి మనము హాజరవ్వడం అన్నమాట. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే అల్లాహ్ అందరికంటే ఉత్తమ సమాజానికి ఈ జుమా యొక్క ఘనతను ప్రసాదించాడనమాట. ఇది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్ వేరే ఇతర ఉమ్మతులకు దీనిని ప్రసాదించలేదు. అబూ హురైరా మరియు హుజైఫా వారి ఉల్లేఖనాల ప్రకారం ప్రవక్త వారు ఇలా తెలియజేశారు: మనకంటే ముందు గతించిన వారిని అల్లాహ్ ఈ శుక్రవారం నాడు నుంచి తప్పించాడు. యూదుల కొరకు శనివారాన్ని మరియు క్రైస్తవుల కొరకు ఆదివారాన్ని ఇచ్చాడు, మరియు అల్లాహ్ మన కొరకు ఈ ఘనత కలిగిన శుక్రవారాన్ని ప్రసాదించాడు. హదీసు ముస్లిం. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజున ఫజర్ నమాజు జమాతుతో ఆచరించడం అన్ని నమాజుల కంటే ఉత్తమమైనది. ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త గారు ఇలా ప్రవచించారు: అల్లాహ్ వద్ద నమాజులన్నిటిలోకెల్లా ఘనత కలిగినటువంటి జుమా రోజున ఫజర్ నమాజు జమాయిత్తో ఆచరించడం.
అర్థమవుతుందా? జమాతుతో ఆచరించడం అన్నమాట. ఆ విధంగా మరొక ఘనత జుమా యొక్క మరొక ప్రత్యేకత, జుమా రోజున ఫజర్ నమాజులో మొదటి రకాతులు సూర సజ్దా మరియు రెండవ రకాతులు సూర ఇన్సాన్ పారాయణం చేయడం. అబు హురైరా కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా రోజున ఫజర్ నమాజ్లో మొదటి రకాతులో అలిఫ్ లామ్ మీమ్ తన్జిల్ మరియు రెండవ రకాతులో సూర ఇన్సాన్ పారాయణం చేసేవారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీసులలో ఉందన్నమాట. అలాగే షేఖుల్ ఇస్లాం ఇమాం ఇబ్నే తైమియా రహిమహుల్లా ఈ విధంగా తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా యొక్క ఫజర్ నమాజ్లో ఈ రెండు సూరాల పారాయణం ఎందుకు చేసేవారంటే, ఆ రోజున ఏదైతే జరిగిందో మరియు జరగబోతుందో దాని సమాచారం అందులో ఉంది. వాటిలో ఆదం అలైహిస్సలాం పుట్టుక గురించి, అంతిమ దినం గురించి, మరణాంతర దినం గురించి ఇవన్నీ శుక్రవారం రోజున సంభవించాయి మరియు సంభవిస్తాయి. కాబట్టి ఈ రెండు సూరాల ద్వారా ఉమ్మత్ వీటిని గుర్తు చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా జుమా యొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజున ప్రత్యేకంగా సూర కాఫ్ పారాయణం జరుగుతుంది. అబు సయీద్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ఏ వ్యక్తి అయితే జుమా రోజున సూర కాఫ్ పారాయణం చేస్తాడో అతని కొరకు 2 జుమాల మధ్య నూర్ అనేది ప్రసాదించబడుతుంది. అదేవిధంగా జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, జుమా రోజున ఒక ప్రత్యేకమైన ఘడియ ఉంది. అందులో ఎవరైనా అల్లాహుతో దువా వేడుకుంటే అల్లాహు దాన్ని తప్పక స్వీకరిస్తాడు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి జుమా గురించి చెబుతూ ఇలా అన్నారు: ఆ రోజులో ఒక గడియ ఉంది. ఏ ముస్లిం దాసుడైనా ఆ గడియను పొంది ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్ను ఏదైనా అడిగితే అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు. ఆ సమయం చాలా తక్కువగా ఉంటుందని ఆయన తన చేతితో సైగ చేసి చూపించారు. ఈ హదీసు బుఖారి మరియు ముస్లింలో ఉందన్నమాట. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైనా జుమా రోజున రాత్రి లేక పగలు మరణిస్తారో అల్లా సుబ్హానహు తాలా వారిని సమాధి విపత్తు నుండి రక్షిస్తాడు. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: ముస్లింలలో నుండి ఎవరైనా జుమా రోజు రాత్రి లేక పగలు మరణిస్తే అల్లాహ్ వారిని సమాధి విపత్తు నుండి రక్షిస్తాడు. అదేవిధంగా జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, అందులో జుమా నమాజ్ జరుగుతుంది. అది అత్యంత ఘనత కలిగినటువంటి నమాజ్ అన్నమాట. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో ప్రత్యేకంగా ఈ నమాజ్కు పిలవడం గురించి ప్రస్తావన చేశాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు నమాజ్ కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరిగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి. మీరు కనుక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది. సూర అల్ జుమా ఆయతు 9. జుమా యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజున చేయబడేటువంటి దాన ధర్మాల యొక్క పుణ్యఫలం రెట్టింపు చేయబడుతుంది అన్నమాట. అబ్దుల్ రజాక్ తమ పుస్తకం ముసన్నఫ్లో కఅబ్ రదియల్లాహు అన్హు గారి ద్వారా ఉల్లేఖించారు. ఆయన ఇలా అంటున్నారు: జుమా రోజున చేసేటటువంటి దాన ధర్మాలు వేరే దినాలలో చేసేటటువంటి దాన ధర్మాల కంటే ఉత్తమం. ఎందుకంటే వారంలోని వారంలో ఉన్న దినాల్లో కల్లా జుమా రోజు దానం చేయడం యొక్క ఉపమానం వేరే ఇతర నెలల్లో దాన ధర్మాలు చేయడం కన్నా రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేయడం లేదన్నమాట. అంటే రోజులలో జుమా రోజు ఎలా ప్రత్యేకమైందో అలాగే ప్రతిరోజు మనం దానం చేస్తూ ఉన్నాం అనుకోండి, అదే ఆ దానానికి వచ్చే ప్రతిఫలం కన్నా జుమా రోజు మనం చేసే దానానికి ఇంకా ఎక్కువగా ప్రతిఫలం అనేది, పుణ్యఫలం అనేది మనకు లభించడం అనేది జరుగుతుంది అన్నమాట. జుమా రోజు యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఆ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అతి ఎక్కువగా దరుదు పంపడం.
ఎందుకంటే ఆ రోజున పంపబడేటువంటి దరిద్ర యొక్క ఘనత మరే ఇతర ఆచరణకు లేదు. అది ఎందుకంటే ఈ ఉమ్మత్ సమాజానికి ఇహపర లోకాలలో ఏవైతే మేలు మరియు లాభాలు చేకూరాయో అవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారానే లభించాయి. కనుక ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన హక్కును నెరవేర్చాలి. మరియు జుమా యొక్క రాత్రిలో మరియు పగటిపూట అతిగా దరుదు పఠిస్తూ ఉండాలి. మరియు అందులో ఉన్నటువంటి అర్థాన్ని భావాన్ని మనం గ్రహిస్తూ దరుదు చదవాలన్నమాట. ఇవి జుమాకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకతలు. వీటి ద్వారానే జుమాకు అల్లాహ్ వద్ద మరియు విశ్వాసుల వద్ద గొప్ప ప్రాధాన్యతను సంతరించుకుందన్నమాట. మరి ఒక ఆయత్ కూడా గ్రహించండి. సూరా అహజాబు 56వ ఆయత్. నిశ్చయంగా అల్లాహ్ ఆయన దూతలు కూడా దైవ ప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా, మీరు కూడా అతనిపై దరుదు పంపండి, అత్యధికంగా అతనికి సలాములు పంపుతూ ఉండండి. 33వ సూర 56వ ఆయత్. అదనమాట విషయం. అల్లాహ్తో ఒక చిన్న దువా. యా అల్లాహ్, ఖురాన్ యొక్క శుభాలను మా జీవితాలలో వర్షింపచేయి. ఆమీన్. యా అల్లాహ్, మా అందరినీ క్షమించు, మా యొక్క పశ్చాత్తాపాన్ని స్వీకరించు, మా అందరినీ కరుణించు. యా అల్లాహ్, నీ దాసుడైన మరియు నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ యొక్క కారుణ్యాన్ని అవతరింపచేయి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మది వఅలా అలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మది వఅలా అలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా అలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్ మజీద్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.